నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుంది. ఇప్పటికే ఉన్నాయి పార్టీలు, జాతీయ పార్టీలు ఉన్నాయి. ఓవైపు బీఆర్ఎస్, వాళ్ళు కూడా జాతీయ పార్టీ లాగానే కన్వర్ట్ చేసేసుకున్నారు. ఇప్పుడు మరో పార్టీ కొత్తగా రాబోతుంది. అదే కల్వకుంట్ల కవిత పార్టీ. ఇప్పుడేం కాదు, వార్తలు వస్తూనే ఉన్నాయి. జాగృతి సంస్థలు ఆమె పని చేస్తూనే ఉంది చాలా ఏళ్ల నుంచి, తెలంగాణ రాకముందు నుంచి కూడా. జాగృతి పేరు మీదనే చాలా కార్యక్రమాలు ఇప్పటికి కూడా చేస్తూ ఉంది. జాగృతి పోస్టర్ పెట్టుకొని ఆ ప్లకార్డులు పట్టుకొని దాదాపు తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాలు తిరిగింది, సభలు కూడా పెట్టుకున్నది. కవిత కొత్త వరవడి సృష్టిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం పార్టీ పెడితే తెలంగాణ ఎజెండాగానే, తెలంగాణ రావడమే ఎజెండాగా పెట్టుకుంటే ఈరోజు కవిత బీసీ వాదం ముందుకు తీసుకుపోతున్నట్లు కనిపిస్తూ ఉంది. కవిత ఏప్రిల్ 25న పార్టీ ప్రారంభించబోతుంది. ఆ రోజు సభ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి అది ఓకే, ఏ పార్టీ పెట్టబోదు, పార్టీ పేరేంది, జెండా ఏంది, అజెండా ఏంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు వస్తున్న వార్తలు కూడా ఏంటంటే పొలిటికల్ అనలిస్టులు కూడా ఆర్టికల్ రాసిండ్రు గొప్పగా. టీఆర్ఎస్ అనే పేరు పెట్టబోతుంది. టీఆర్ఎస్ అనే, ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చుకున్నారు కదా కేసీఆర్. ఈమె టీఆర్ఎస్గానే పార్టీ పెట్టి జెండాను ఈ రకంగా పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలకు అనుబంధం మామూలుగా ఉండదు. బీఆర్ఎస్ అంటే వాళ్ళు మార్చుకున్నారు, జాతీయ అటు మహారాష్ట్ర అటు బోధమని వాళ్ళు చూసిరు, కానీ ఎల్లెలికలా పడిపోయినారు. కానీ టీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలను విడదీయలేము. ఆ కోణం తెలిసింది కాబట్టే, మేధావుల నుంచి చర్చించింది కాబట్టే టీఆర్ఎస్ అనే పేరు పెట్టింది. జెండా కూడా ఓ రకంగా అదే అని మనం కన్ఫర్మ్ చెప్తలేం, కానీ ఒక అంచనా, అది ఒక అంచనా ఈ జెండా అనేది. చూడాలి ఏం జరుగుతుందో, కానీ మొత్తమే అయితే కవిత చాలా చర్చలు చేసింది అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. మేధావుల నుంచి ఎట్లా పోవాలి, ఇప్పుడు తెలంగాణలో ఉన్న అధికార పక్షానికి అగెనెస్ట్గా ఎట్లా పోవాలి, జరుగుతున్న పాలనకి అగెనెస్ట్గా ఎట్లా పోవాలని రకరకాల చర్చలు చేసిన క్రమంలో ఆ పార్టీ ఎజెండాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు ఒక ఆర్టికల్ వచ్చింది, పొలిటికల్ అనలిస్ట్ రాసినారు, ఒకసారి అద్భుతంగా ఉంది, ఒకసారి చూద్దాము. కవిత కొత్త పార్టీ, ఈ ప్రయోగం ఏ పరిణామాలకు దారితీస్తుంది? తెలంగాణలో ఇంకో ప్రాంతీయ రాజకీయ పార్టీ పుట్టుక మనుగడకు తావుందా? కల్వకుంట్ల కవిత ప్రకటించే పార్టీ ఎజెండాలో ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థిక పంత ఏముంటుంది? ఆమె పెట్టే పార్టీ మనుగడను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నా ప్రధానంగా ఈ రెండు విషయాలు కీలకం కానున్నాయి. ఏప్రిల్ 25న పార్టీని ప్రారంభిస్తామని, అప్పుడే ఎజెండాను ప్రకటిస్తామని ఆమె ఇదివరకే వెల్లడించి ఉన్నారు. 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు పరచాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఒక ఆడబిడ్డ పార్టీ పెడితే ఎంత ధీటుగా ఉంటుందో చూస్తారు అంటూ కవిత చేసిన ప్రకటన రాజకీయాల్లో మహిళలు మరింత క్రియాశీలతకు దారులు పరుస్తుందా? ఈ ప్రయోగం ఏ పరిణామాలకు దారితీస్తుంది? ఇప్పటికే 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రత్యర్థులుగా ముక్కోణం పోటీ నెలకొన్న రాష్ట్రంలో కొత్త పార్టీ విస్తరణకు ఉండే అవకాశం ఎంత? ఇప్పటికీ ఇవన్నీ సమాధానాలు రావాల్సిన ప్రశ్నలే. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, 2 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ. అంటే ప్రాంతీయ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ఆ, వాళ్ళ పేరేమో మార్చుకున్నారు, భారతీయ రాష్ట్ర సమితి అని. మరి అదే ఎట్లా ప్రాంతీయ పార్టీ అర్థం కాలేదు. మరి పోటీ కూడా చేశారు కదా మహారాష్ట్రలో. చూద్దాం. ఇంకా పొలిటికల్ అనలిస్టు రాసిన ఆర్టికల్ ఇది. ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న పాలక ప్రతిపక్షాల ఒరవడికి భిన్నంగా సామాజిక ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని కవిత ఎజెండాగా చూపాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించి రాష్ట్రం వచ్చాక ఇకపై తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందంటూ 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్లో ఆమె సుదీర్ఘకాలం ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ వంటి వివిధ రాజకీయ హోదాలోనూ పనిచేశారు. కె చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ తనయ్యగా అంటే కూతురుగా ఉంటూ జాగృతి సామాజిక ఆర్థిక వేదికకు ఆవిర్భావం నుంచి కవిత నేతృత్వం వహించారు. బయటి ప్రపంచానికి జాగృతి బీఆర్ఎస్ పార్టీలో భాగంగానో అనుబంధ విభాగంగానో కనిపించినా తాను స్వతంత్రంగా నిర్వహించానని ఆమె చెబుతుంటారు. బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలు ఆమెకు నచ్చక ప్రతికూల వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నాయకత్వానికి కవితకు మధ్య ఎడం పెరిగింది. తెలంగాణ భౌగోళికంగా ఏర్పాటైందే తప్ప దశాబ్ది దాటిన సామాజిక న్యాయం జరగలేదని, సామాజిక తెలంగాణ ఇంకా ఏర్పడలేదనే వ్యాఖ్య ద్వారా గలం విప్పి నిర్దిష్టంగా పలు విమర్శలు చేశారు.
అంటే బీసీ వాదం ఎత్తుకున్నదన్నమాట. తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్పై ప్రత్యక్ష ఆరోపణలు చేయకుండానే సోదరుడు కేటీ రామారావు పైన కుటుంబ సభ్యులైన మరో మాజీ మంత్రి టి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పైన ప్రత్యక్ష ఆరోపణలు చేస్తూ వచ్చారు. గత సంవత్సరం సెప్టెంబర్ 2న పార్టీ నుంచి ఆమె సస్పెన్షన్కు గురయ్యారు. అక్టోబర్ 25 నుంచి జాగృతి జనం బాట పట్టి ప్రతి జిల్లాలో 2 రోజుల చొప్పున పర్యటించడం, మేధావులు, ఉద్యమకారులు, ఆలోచన పరులతో భేటీలు ఫిబ్రవరి మధ్యం కాలం వరకు నిర్వహిస్తూ వచ్చారు. అంటే జాగృతి జనం బాట ఆ కార్యక్రమంతో దాదాపు తెలంగాణలో చాలా డిస్టిక్లు తిరిగింది. చాలా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన డిస్టిక్లు మొత్తం తిరిగింది. సభలు పెట్టింది, సమావేశాలు పెట్టింది. అదే కాకుండా ఎక్కడ ఏం జరిగినా పోయింది. ఓ రకంగా మీరు గమనించారో లేదో, సరే కవిత రాజకీయాలకు రాబోతుంది కాబట్టి, కొత్త పార్టీ పెట్టబోతుంది కాబట్టి ఆమె ప్రజా సమస్యలపై యాక్టివ్గా ఉంది. కానీ బీఆర్ఎస్ పోషించలేని పాత్ర పోషించింది, అది మాత్రం వాస్తవం. ఇంకా ఉంది, ఒకసారి చదువుదాం. సామాజిక తెలంగాణే ఎజెండానా క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్ నుంచి ఏర్పడిన తర్వాత కొత్త రాజకీయ పార్టీకి సన్నాహాలు చేస్తున్న కవిత ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న నినాదాల్లో ముఖ్యమైనది సామాజిక తెలంగాణ వాదం. సందర్భాన్ని బట్టి వేర్వేరు అంశాల్లో ఆమె క్రియాశీలకంగా ఉంటూ సామాజిక తెలంగాణ సాధన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధాన ఖరారులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందనే అభియోగాలతో నమోదైన లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్ళి వచ్చారు. అందుకు తగిన ఆధారాలను దర్యాప్తు సంస్థ సిబిఐ చూపించలేకపోయింది. ఇది నిజంగా చాలా ఊరట కవితకు. ఆమె అన్నది గతంలో కూడా కడిగిన ముత్యంలాగా వస్తాని, నిజంగానే వచ్చింది అనుకోవాలి. మరిగా సిబిఐ ఆధారాలు చూపలేకపోయింది. కోర్టు కూడా సీరియస్ అయింది అధికారులపై. నోటి మాటలతోటి ఎక్కడో చెవిలా విన్న ఆధారాలతో ఆమెను అరెస్ట్ చేసి ఆధారాలు లేకపోతే ఎట్లా అని చాలా సీరియస్ అయింది. అందుకు తగిన ఆధారాలను దర్యాప్తు సంస్థ సిబిఐ చూపించలేకపోయిందని నిందితులపై అభియోగాలను కింది కోర్టు కొట్టివేసింది. దాంతో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని కవిత ప్రకటించారు. దర్యాప్తు సంస్థ ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేయడంతో కేసు ఇంకా కొనసాగుతుంది. నిర్దోషిత్వం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ లోపున జనాదరణని పెంచుకోవడం కోసం అణగారిన వర్గాల తరపున నిరంతరం గొంతు వినిపిస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో మీరు గమనించడం లేదో, కవిత వెలుగుమట్ల అంశం కానీ చాలా అంశాలు విశారదన్ మహారాజ్తో కలిసి పనిచేస్తూ ఉంది. ఓ రకంగా బీసీ ఎస్సీ ఎస్టీలను వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ పక్షాన అంటే సామాజిక తెలంగాణలో భాగంగా వాళ్ళ పక్షాన నిలబడి చాలా మటుకు ఈ అంశాలపై పోరాడుతుంది. మీరు చూడండి, గమనించండి. ఈ నాయకులతోటి, బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులతోటి ఎక్కువ శాతం ఉంటుంది. ఆమె ధర్నాలు, నిరసనలు, కార్యక్రమాలు చేస్తుంది. నిన్న ధర్నా చౌక్ కూడా పోయింది కదా. నిరుద్యోగుల అంశం అనుకోండి, ఏ అంశమైనా వదిలిపెడతలేదు. మొత్తం ఏమైనా సరే. రైట్, ఇంకొక అంశం ఉంది. అవకాశవాద మౌనం తప్పు కాదా? బీసీ రిజర్వేషన్లని దళితులకు న్యాయమని, మహిళా రిజర్వేషన్లని ఉద్యమకారులకు గుర్తింపు, అమరుల కుటుంబాలకు ఆదరణ అవసరమని ఆమె తరచూ ప్రసార మాధ్యమాల్లో ఉంటున్నారు. ఎక్కడ ఆందోళన జరిగితే అక్కడికి స్వయంగా వెళ్తున్నారు. ధర్నా చౌక్ నిరసనదారుల నుంచి ఖమ్మం భూదాన భూ నిర్వాసితుల వరకు మద్దతిస్తూ దన్నుగా నిలుస్తున్నారు. సమయం సందర్భాన్ని బట్టి పాత కొత్త పాలకులపైన విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్పై కవిత ఇప్పుడు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సంబంధించిన పరిణామాలు జరుగుతున్నప్పుడు అక్కడే ఉండి కూడా ఎందుకు లేవనెత్తలేదు? అవకాశవాద మౌనం తప్పు కాదా? మరి తప్పే, కానీ ఏం చేస్తాం? అప్పుడు కేసీఆర్ని ఎదిరించలేక మాట్లాడలేదని ఆమెనే చెప్తుంది కదా అని ఆమె ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆమె బాధ్యత లేని అధికారంలో ఉన్నారని, ఆమె నిత్యం విమర్శించే కేసీఆర్, కేటీఆర్, హరీష్లు కనీసం బాధ్యతతో కూడిన అధికారం అనుభవించారనేది వారి వాదన. ముందో వెనుకో పెద్ద సభనంట. కవిత తన పార్టీ ప్రారంభించడానికి కాస్త ముందుగానో కొంచెం తర్వాతనో బీఆర్ఎస్ ఒక పెద్ద సభ పెట్టనుంది. ఆమె ఏప్రిల్ 25న పార్టీ ప్రారంభిస్తుంటే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వస్తున్న సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డి చేరిక సభను హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఏప్రిల్ 26న కానీ, పార్టీ ఆవిర్భావ దినమైన 27న కానీ కవిత పార్టీ ఏర్పాటు కన్నా ముందుగానే ఇదే నెల 19న కానీ జరపాలని కేసీఆర్ భావిస్తున్నాడట. అంటే కవిత పార్టీ 25కు పెట్టబోతుంది, ఏప్రిల్ 25. అంతకు ముందే పెట్టాలనేది కేసీఆర్ ప్లాన్ అట. మరి అంటే కేసీఆర్
కవితను కూడా ఓ రకంగా ఒక గొప్ప ఆయుధంగానే చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంది ఈ ఆర్టికల్ని చూస్తుంటే. మరి పార్టీకి చెందిన ముఖ్యులు ఎవరు కవితతో లేరని, ఆమె వెంట వెళ్లరని బీఆర్ఎస్ నాయకులు ధీమాతో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కొందరు తనతో సంప్రదింపుల్లో ఉన్నారని కవిత చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు బడా నేతలు ఆమెతో ఉన్నట్టు కనిపించలేదు. అమెరికా గురించి ట్రంప్, భారత్ గురించి మోదీ ప్రచారం చేసుకున్నట్టే తెలంగాణ ఫస్ట్ అన్నది తమ నాయకురాలి నినాదమని కవిత అనుచరగానం చెబుతున్నారు. అదే ప్రత్యేకం అంటారు. అధికారం లభిస్తే అమలు వైఖరంటి. కవిత పార్టీకి అధికారం లభిస్తే అమలు వైఖరంటి అన్నది ముఖ్యం. ఇప్పుడు కవిత చెబుతున్నట్టే నక్సలైట్ల ఎజెండా మా ఎజెండా ఒకటే, పేదల అనుకూల వైఖరి అని లోగడ కేసీఆర్ కూడా అన్నారు. 1983 ములుగు నర్సంపేటల్లో తిరుగుతూ నక్సలైట్లు దేశభక్తులు అన్న ఎన్టీ రామారావు కూడా అధికారంలోకి వచ్చాక భిన్నంగా వ్యవహరించారు. దళిత ప్రయోజనాల గురించి మాట్లాడే కవిత మతం మారిన దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్ అనుభవించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు పైన కూడా తన వైఖరి స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎన్ని వస్తాయో వాటికి సిద్ధంగా ఉండి రాజకీయ ఆటుపోట్లను తట్టుకోగలగాలి. 2028 ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి పాలక కాంగ్రెస్ పక్షానికి పావుగా ఉపయోగపడడం తప్ప సాధించేది ఏమి ఉండదనే విమర్శ ఉందంట. ఇక జనం నమ్మితేనే నిలిచేది. ఏదో ఒక ప్రత్యేకత లేకుండా కొత్త రాజకీయ పార్టీ జనంలోకి చొచ్చుకుపోవడం కష్టం అనేది రాజకీయ పండితుల భావన. ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థిక ఎజెండా ప్రకటిస్తే అది సాధ్యమవుతుంది. అలా ప్రజాదరణ చూరగొనకపోవడం వల్లే గడిచిన పలు దశాబ్దాలు అనేక రాజకీయ ప్రయోగాలు విఫలమయ్యాయి. తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రయోగం అటువంటిదే. షర్మిల కవితల మధ్య కొన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ సామ్యాలే ఎక్కువ. ఇంటి పోరుతో వీధుల్లోకి వచ్చారనే భావన జనంలో ఉంది. రాజకీయ అవకాశాలు, ఆర్థిక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇద్దరికి ఉన్నాయన్నారు. అణగారిన వర్గాల సమూహాలు, అన్యాయానికి గురయ్యే వర్గాల తరపున పోరాటానికి ఎవరి నాయకత్వ పాత్రకు అభ్యంతరాలుండవు. కానీ బాధిత వర్గాల వారికి ఉన్న ఆదరణ నేతలుగా ఇతరులకు ఉండదు. ఉద్యమంగా తప్ప మందకృష్ణ మాదిగ వంటి వారే రాజకీయంగా సఫలీకృతం కాలేదనే అభిప్రాయం జనాల్లో ఉంది. లోక్సత్తా సామాజిక వేదిక నేతగానే తప్ప జయప్రకాష్ నారాయణ రాజకీయంగా క్లిక్ అవ్వలేదు. 2009లో చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం ప్రభంజనంలో వచ్చిన ఒక రాజకీయ శక్తిగా నిలబడలేదు. ఆయా ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి పాలక కాంగ్రెస్కు ఉపయోగపడింది. రాజకీయ పక్షంగా కన్నా తటస్థ పౌర సమాజ సంస్థగా జాగృతికి ఆదరణ ఉంది. రేపు రాజకీయ పార్టీగా నిలబడాలంటే విస్తృత ప్రజావళిని మెప్పించే స్పష్టమైన ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థిక ఎజెండా అవసరం. దిలీప్ రెడ్డి, పొలిటికల్ అనలిస్టు, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్, చాలా అద్భుతంగా రాశాడు. చాలామంది పార్టీలు, షర్మిల, తర్వాత లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, మందకృష్ణ మాదిగ కూడా అద్భుతమైన పోరాటం చేసిండు. ఆయన కూడా ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టిండు. ఆయన ముందల పడలేదు. షర్మిల ముందల పడలేదు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ముందల పడలేదు. ఇక పోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్కు ఉపయోగపడ్డాడు. తటస్థంగా ఉన్నాడు తప్ప పెద్ద ఒరిగింది ఏం లేదనేది ఈ ఆర్టికల్ ఉద్దేశం. మరి కవిత ఈ అంశానికి సంబంధించి మరి నిలదొక్కుకోగలుగుతుందా అనేది ప్రశ్న అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. తెలియదు ఏం జరుగుతుందో, ఎవరు నిర్ణయించలేం భవిష్యత్తును. ఇప్పుడున్న ప్రజెంట్ గురించి మనం మాట్లాడతాం తప్ప భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము. కవిత ఏమంటుంది, నాకు 10 ఏళ్ళకే అధికారం రావాలని అంటలేదు ఆమె. 20 ఏళ్ళకి రాని, 30 ఏళ్ళకి రాని, ఇంకా ఎక్కువ మాట్లాడి నాకు కొడుకు అధికారం చేపట్టననే స్థాయిలో ఆమె ముందుకెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. కానీ ఒక్క అంశం ఏంటంటే, కవిత సరే ఆమె ఏం ఎజెండా పెట్టుకుంటుందో ఎట్లా పోతుందో అది వేరే అంశం. ఇప్పుడున్న అంశం ఏంటంటే సామాజిక తెలంగాణ, బీసీ ఎస్సీ ఎస్టీల పక్షం నిలబడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆమె జెండా, ఆమె పార్టీ జెండా, పార్టీ పేరు ఏందనేది ఆసక్తికర అంశం. ఒక అనలిస్ట్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఏంటంటే టీఆర్ఎస్గానే పెట్టబోతుందనే వార్తలు అయితే వస్తున్నాయి. జెండా ఇట్లా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. రాజకీయాల్లో డౌన్లో ఉన్నోరు హయ్యర్ స్థాయికి పోయిన వాళ్ళు ఉన్నారు, హైలో ఉన్నోళ్ళు డౌన్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని మనం తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే కవిత కూడా అద్భుతంగా మాట్లాడగలుగుతుంది. కేసీఆర్ కుటుంబమే అద్భుతంగా మాటల గారడి బాగుంటుంది వాళ్ళది. కేటీఆర్ కూడా బాగా మాట్లాడుతుంది. కవిత కూడా అందుకు తక్కువేం కాదు.
ఆమె అన్ని ఇంగ్లీషు, హిందీ, తెలుగు అద్భుతంగా సామెతలతో కూడా మాట్లాడుతుంది. కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఒక ఆడబిడ్డగా తెలంగాణలో పార్టీ పెట్టబోతుంది. ఆమె భవిష్యత్తు ప్రజలే నిర్ణయించాలి, తెలంగాణ ప్రజలు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.